వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్స్ కా వరల్డ్. ఈ నిన్నటి నుంచి మనం డిబిఎంఎస్లో ప్లేలిస్ట్లు అనేవి స్టార్ట్ చేసామన్నమాట. నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ అయింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఇందులో మనం డిబిఎంఎస్లోని ఆబ్జెక్టివ్స్ అంటే ఆబ్జెక్టివ్స్ అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనకి 5 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఈ 5 ఆబ్జెక్టివ్స్ చాలా ఈజీ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే అన్నిటికీ లాస్ట్లో చూడండి అవైలబిలిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అని అన్నిటికీ టీవై వచ్చాయి కదా. ఇలాగా మీరు ఎగ్జామ్లో అయినా దేంట్లో అయినా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఏంటి? డేటా షేరబిలిటీ, డేటా అవైలబిలిటీ, డేటా ఇంటిగ్రిటీ, డేటా సెక్యూరిటీ, డేటా ఇండిపెండెన్స్. ఈ 5 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ అనమాట. ఫస్ట్ది చూద్దాం, డేటా షేరబిలిటీ అంటే ఇప్పుడు ఒక డిబిఎంఎస్లో మనకి ఒక డేటా ఉందన్నమాట. అంటే మనం అనుకుందాం, ఇప్పుడు ఒక కాలేజ్లో ప్రజెంట్లో ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న బ్యాచ్ది ఒక డేటా ఉంది అనుకుందాం. అంటే 2024 బ్యాచ్ డేటా ఉంది అనుకున్నాం. ఆ డేటా అనేది డేటాబేస్లో ఉన్నప్పుడు ఆథరైజ్డ్ యూజర్స్ ఉంటారు కదా. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న ఆథరైజ్డ్ యూజర్స్ అంటే ఏంటంటే ఆథరైజ్డ్ యూజర్స్ అంటే వీళ్ళు ఆ డేటాబేస్లో ఉన్న డేటాతో ఇన్వాల్వ్ అయి ఉండాలి, అలాగే రిలేటెడ్ అయి ఉండాలి. అలాంటి యూజర్స్కి అందరికీ అవైలబుల్గా ఉండాలి. ఆ ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ షేర్ అవ్వేలాగా డేటా అనేది షేర్ అవ్వాలి. ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ మర్చిపోద్దు, ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ డేటా అనేది షేర్ అవ్వాలి. ఎప్పుడు మనకి ఆ డేటా అనేది అవైలబుల్గా ఉండాలి. ఎప్పుడు కావాలన్నా అందరికీ ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ డేటా అనేది అవైలబుల్గా ఉండాలి. ఎవరికి ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి. డేటా షేరబిలిటీ అంటే డేటాబేస్లో ఉన్న డేటా ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ షేర్ అయ్యేలా ఉండాలి. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ ఒక డేటాబేస్లో ఉన్న డేటా అనేది అవైలబుల్గా ఉండాలి, షేర్ అయ్యేలా ఉండాలి. అది అందరికీ యాక్టివ్గా, అంటే ఇప్పుడు అందరూ యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట ఆ డేటా అనేది. ఇది డేటా షేరబిలిటీ అంటే. నెక్స్ట్ డేటా అవైలబిలిటీ అంటే ఇప్పుడు మనకి ఏ డేటా కావాలో ఆ డేటా మనకి అవైలబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా డేటాని మిస్ చేసుకున్నాం అనుకోండి, ఆ మిస్ చేసుకున్న డేటాని రిట్రైవ్ చేసినప్పుడు అది మనకి అవైలబుల్గా ఉండాలి అన్నమాట. రిట్రైవ్ చేసినా మనం ఒకవేళ అది మిస్ అయిపోయి డిలీట్ అయిపోయినా మనం రీస్టోర్ చేసుకునేటప్పుడు అది మనకి అవైలబుల్గా ఉండాలి డేటా అనేది కంపల్సరీ. అలాగే ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ అంటే కాలేజ్ అనుకుందాం. కాలేజ్లో దీనికి ఎగ్జాంపుల్, డేటా అవైలబిలిటీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇప్పుడు డివైడ్ చేసుకుంటే 2023 పాస్ అయిన బ్యాచ్ ఉన్నారు. 2024లో డిగ్రీ థర్డ్ ఇయర్ బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ పాస్డ్ అవుట్ అనమాట. వీళ్ళు మాత్రం ఇంకా కంటిన్యూ ఇప్పుడు చదువుతూ ఉన్నారు. ఒకవేళ ఆర్గనైజేషన్ దీన్ని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఈ డేటాని 2024 డేటాని ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉండిద్ది. కానీ ఇప్పుడు సడన్గా ఒక ఆర్గనైజేషన్లో మనకి
పాస్డ్ అవుట్, వీళ్ళు పాస్డ్ అవుట్ కదా, ఇప్పుడు 2023 ఆల్రెడీ చదివేశారంటే పాస్డ్ అవుట్ అనమాట. ఈ చదివేసిన బ్యాచ్లోంచి సడన్గా ఒక బీకామ్ అనుకుందాం, బీకామ్లోంచి ఒక పర్సన్ అంటే ఒక రోల్ నెంబర్ 21-3 అనుకున్నాం. ఈ రోల్ నెంబర్లో ఉన్న పర్సన్ డీటెయిల్స్ మనకి కావాలంటే అప్పుడు మనం ఈ పాస్డ్ అవుట్ బ్యాచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ డేటా అవైలబిలిటీ అంటే ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా ఎవరికైనా ఒక డేటా అనేది కావాలంటే అది ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 213 అనే రోల్ నెంబర్ 213 అనే రోల్ నెంబర్లో ఉన్న పర్సన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ 2023 బ్యాచ్లో చెక్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఈ డేటా అనేది మనం చూడగలుగుతాం. అంటే ఈ రోల్ నెంబర్ 13 అని ఎంటర్ చేసి ఆ బ్యాచ్ ఎంటర్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి వచ్చేసిద్ది అనమాట. అలాగా డేటా అనేది ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు అందరికీ అవైలబుల్గా ఉండాలి. అండ్ మనం ఒకవేళ రిట్రైవ్ చేసుకోవాలనుకున్నా అది అప్పుడు రిట్రైవ్ అవ్వాలి. అది ఆ రిట్రైవ్ అయిన డేటా కూడా ఒక మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ ఆఫ్ డేటా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సిన డేటాని ఖచ్చితంగా దాన్నే ఇచ్చేదాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు పర్టికులర్గా ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. ఆ 1000 మెంబర్స్లో నీకు ఒక పర్టికులర్ 10 మెంబర్సే కావాలంటే ఇప్పుడు 1000 స్టూడెంట్స్ ఉన్నారనమాట. స్టూడెంట్స్ ఉంటే మన ఒక కాలేజ్లో స్టూడెంట్స్ 1000 ఉన్నారనమాట. అప్పుడు అందులోంచి నీకు సార్ట్ అవుట్ చేసి 10 మెంబర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ కావాలి. అప్పుడేంటి, ఈ 10 మెంబర్సే మనం ఇంటిగ్రిటీ అంటే నీకు కావాల్సిన డేటాని ఖచ్చితంగా దాన్ని మాత్రమే. ఇప్పుడు నీకు 10 మెంబర్స్ కావాలని చెప్పి 1000 మెంబర్స్ డేటా చూపిస్తే అలాగే నీకు ఏదైతే డేటా కావాలో ఆ డేటాని ఖచ్చితంగా చూపించడాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారు అనమాట. అది రిలయబుల్ డేటాని మనకి ఇచ్చిద్ది అనమాట. డేటా ఇంటిగ్రిటీ అనేది రిలయబుల్ డేటాని మనకి ఇచ్చిద్ది అనమాట. రిలయబుల్ డేటాని మనకి ఇచ్చిద్ది డేటా ఇంటిగ్రిటీ అంటే. అలాగే డేటా సెక్యూరిటీ అంటే అందరూ డేటాబేస్ని యూస్ చేయడానికి కుదరదు అనమాట. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లోనే ఉంటారు కానీ ఒక్కొక్కరికి ఇప్పుడు కాలేజే ఉందనుకోండి, ఇప్పుడు కామర్స్, కంప్యూటర్స్, హిస్టరీ, ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ డిపార్ట్మెంట్ వెళ్ళి హిస్టరీ డిపార్ట్మెంట్లో ఉన్న డేటాని చూడాలంటే కుదరదనమాట. ఎందుకంటే కాలేజ్లో ఉన్న డేటాబేస్లో కంప్యూటర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రీచ్ అవుతుంది. అలాగే కామర్స్ డిపార్ట్మెంట్ మాత్రమే కామర్స్ డిపార్ట్మెంట్కి రీచ్ అవుతుంది. కంప్యూటర్ హిస్టరీకి అలాగా. ఇప్పుడు మనం అంటే ఒకవేళ మ్యామ్స్ లెక్చరర్సే కానీ అందరూ ఈ డేటా అనేది చూడాలంటే వాళ్ళకి లాగిన్స్ ఉంటాయి. లాగిన్స్, పాస్వర్డ్స్. అసలు ఈ డిబిఎంఎస్లో పాస్వర్డ్స్ వల్లే
డేటా అనేది సెక్యూర్ చేయగలం అన్నమాట. ఎందుకంటే డేటా అనేది ఇప్పుడు ఒక అప్లికేషన్కి ఒక డేటాబేస్లో ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారనమాట. అది ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి క్రియేట్ చేశారు పాస్వర్డ్ అనేది. పాస్వర్డ్ క్రియేట్ చేశారన్నమాట. ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది వీళ్ళ దగ్గర ఉన్న పాస్వర్డ్తో మ్యాచ్ అవుతే మాత్రమే ఈ డేటాబేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూడాలంటే మీకు డేటా సెక్యూరిటీకి ఇప్పుడు స్కాలర్షిప్ మీద సిగ్నేచర్ చేయాలి అని అంటే ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే సిగ్నేచర్ చేయగలరు. ఇప్పుడు ఒక క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 30 మెంబర్స్లో 10 మెంబర్స్ మాత్రమే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నమాట. ఆ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఆ స్కాలర్షిప్ దాని మీద ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే సిగ్నేచర్ చేయడానికి కుదిరిద్ది అనమాట. ఒక లాగిన్ అనేది ఉంటే వీళ్ళకి ఆ లాగిన్స్తో స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ లాగిన్ అవ్వగలరు. నార్మల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు లాగిన్ అవ్వలేరు, కానీ వీళ్ళు మాత్రం లాగిన్ అవ్వగలరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న పాస్వర్డ్స్ ఈ స్కాలర్షిప్లో ఎలిజిబుల్ అయిన పాస్వర్డ్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి వీళ్ళు లాగిన్ అవ్వగలరు. నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ అంటే డేటా అనేది స్టోర్ అప్డేట్ అండ్ రిట్రైవ్ అంటే డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేయడానికైనా, అప్డేట్ చేయడానికైనా, రిట్రైవ్ చేయడానికైనా DBMS అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఇట్ షోస్ ద అబ్స్ట్రాక్ట్ వ్యూ అనమాట. అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ అనేది మనకి నచ్చినట్టుగా, అంటే ఇప్పుడు నీకు ఒక ఫ్రేమ్లో ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్లో నీకు ఫీల్డ్స్ ఇక్కడ నెంబరే కావచ్చు, నేమే కావచ్చు, లేకపోతే ఇక్కడ శాలరీనే కావచ్చు. ఇవన్నీ మనకి ఇష్టమైనట్టు ఎలా కనిపిస్తున్నాయంటే మనం డేటాబేస్లో మనం స్టోర్ చేసిన విధానం బట్టి మనకి ఇది అనేది కనిపిస్తుంది అనమాట. దీన్నే అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటారు. ఓకేనా? దీన్ని మాత్రమే అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటారు. అంటే మనకి నచ్చినట్టుగా కనిపించేదాన్నే అబ్స్ట్రాక్ట్ వ్యూ అంటారు అన్నమాట.
ఇప్పుడు అన్నీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. డేటా షేరబిలిటీ అంటే అండి, ఆథరైజ్డ్ యూజర్స్, ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ షేర్ అయ్యేలా ఉండాలి. డేటా అనేది అవైలబుల్గా కూడా ఉండాలి. మనకి ఏ డేటా కావాలో ఆ డేటా అనేది ఆథరైజ్డ్ యూజర్స్ అందరికీ అవైలబుల్గా ఉండాలి. అలాగే డేటా అవైలబిలిటీ అంటే ఏంటి, మనకి కావాల్సిన డేటా అంతా మనకి అవైలబుల్గా ఉండాలి. అంటే ఒక కాలేజ్లో తీసుకున్నాం కదా, పాస్డ్ అవుట్ బ్యాచ్, ప్రజెంట్ బ్యాచ్ తీసుకుంటే మనకి పాస్డ్ అవుట్ బ్యాచ్లో ఒక పర్టికులర్ పర్సన్ కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ది డేటా మనకి అవైలబుల్గా ఉండాలి. అంటే అలాగా మనం ఏ డేటా అయినా మనం సెంట్రలైజ్డ్గా డేటాబేస్లో స్టోర్ చేస్తే డేటా అనేది ప్రతి యూజర్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. డేటా ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ ఆఫ్ డేటా అనమాట. మనకి కావాల్సిన డేటాని ఖచ్చితంగా, ఇప్పుడు మనకి 1000 మెంబర్స్లో ఉన్న డేటాలో ఇన్ఫర్మేషన్లో ఒక 10 మెంబర్సే కావాలంటే ఆ కరెక్ట్నెస్ అంటే ఆ 10 మెంబర్స్ మాత్రమే పర్టికులర్గా మనకి ఆ డేటా అవైలబుల్గా ఉండడాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారు. మనకు కావాల్సిన పార్ట్ ఒక్కటే, అంటే మనకు కావాల్సిన దాన్ని మాత్రమే చూపించేదాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారనమాట. డేటా సెక్యూరిటీ అంటే పాస్వర్డ్స్ ద్వారా కానీ లాగిన్స్ ద్వారా కానీ మనం డేటా అనేది సెక్యూర్ చేయొచ్చు అనమాట. ఈ DBMSలో ఒక యూజర్ లాగిన్ అవ్వాలి అంటే తన ఐడి కానీ తన పాస్వర్డ్ కానీ ఎంటర్ చేస్తేనే కానీ లాగిన్ అవ్వలేడు అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్గా ఈమెయిల్ ఐడి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈమెయిల్ ఐడిలో కూడా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పాస్వర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ లాగిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఈమెయిల్స్ ఉంటాయి. అలాగా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ డేటా అనేది మనకి సెక్యూర్గా ఉంటుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ డేటా ఇండిపెండెన్స్ అంటే మనం ఏ డేటా అయినా డేటాబేస్లో స్టోర్ చేసుకోవడానికైనా, అప్డేట్ చేయడానికైనా, రిట్రైవ్ చేయడానికైనా. స్టోర్ అంటే ఏంటి, మనం ఎంటర్ చేసిన డేటాని మళ్ళీ మనం ఫ్యూచర్లో చూడాలంటే అది స్టోర్ అవ్వాలి. అలాగే మనకి ఏదన్నా అదే చేంజెస్ అనేవి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఆ పర్సన్కి ఒకవేళ ఒక స్టూడెంట్కి అనుకుందాము, ఒక ఆర్గనైజేషన్లో స్టూడెంట్కి ఒక కాలేజ్లో స్టూడెంట్ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అడ్రస్ వేరే ఇచ్చుండే, కానీ ఇప్పుడు మాత్రం ఆ స్టూడెంట్ అడ్రస్ చేంజ్ అయినప్పుడు అప్పుడు ఆ చేంజెస్ని అప్డేట్ చేస్తుంది. అలాగే మనం ఏదన్నా డేటాని మిస్ చేసుకున్నా మనం రిట్రైవ్ చేసుకున్నప్పుడు మనకి అవైలబుల్గా ఉంటుంది డేటా అనేది DBMSలో. మళ్ళీ ఇట్ విల్ షో ద abstract వ్యూ ఫర్ ద వ్యూవర్స్. అంటే ఇది మనకి abstract వ్యూ అనేది ఇస్తుంది అనమాట. మనకి కావాల్సిన విధంగా మన ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట DBMS అనేది. దీస్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ DBMS. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద తెలుగు బ్యాక్గ్రౌండ్ పీపుల్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. మన ప్లేలిస్ట్ అనేది అందరికీ ఎక్స్ప్లోర్ అవ్వాలంటే కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. For more videos, please subscribe the channel. Okay, that's all for today. Tomorrow I will explain another topic. Okay, thank you. Bye.